నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను సజ్జన ఇక కల్లల్ సోఫియా ఖురేషి పరిచయం అక్కర్లేని డైనమిక్ ఆఫీసర్ ఆపరేషన్ సింధూర్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేసిన ధీర వనిత అయితే ఆమెపై వివాదాస్పద కామెంట్లు చేశారు మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా పెహల్గాం దాడిలో మన సోదరిమణుల సింధూరాన్ని తుడిచివేసిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాం ఉగ్రవాదుల స్థావరాలను వారి మతానికి చెందిన సోదరి ద్వారానే నాశనం చేశామన్నారు విజయ్ షా వాళ్ళు మన హిందూ సోదరులపై దాడులు చేసి కాల్పులు జరిపారు కానీ మోదీజీ వారి మతానికి చెందిన సోదరిని ఆర్మీ విమానంలో పంపించి వారి ఇళ్లలోనే దాడి చేయించారంటూ కామెంట్లు చేశారు విజయ్ షా కల్లల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపాయి ఆయనపై విపక్షాలు మాజీ సైనికాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో కలిసి పలుసార్లు మీడియా సమావేశాల్లో కనిపించిన కల్లల్ ఖురేషి గురించి యావత్ దేశమే చర్చించుకుంది అలాంటి వ్యక్తిపై మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కామెంట్లు చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు విజయ్ షా వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి తక్షణమే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ ఇక మరోవైపు తన వ్యాఖ్యలతో వివాదం తీవ్రం కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా దిగొచ్చారు తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ ప్రకటనలు చేశారు దేశానికి కుల మతాలకు అతీతంగా సేవ చేసిన సోదరి కల్లల్ సోఫియా ఖురేషి అంటే తనకు అపార గౌరవం అన్నారు నా మాటల వల్ల సమాజం లేదా మతానికి గాయపరిచినట్లయితే 10 సార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు విజయ్ షా రైట్గా దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి లైవ్ లో అందిస్తారు రాజ్రెడ్డి సంజన రాజకీయ నాయకులు ఏదో ఒక స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి ముఖ్యంగా సమాజంలో ప్రభావితం చేసేటువంటి రాజకీయ నాయకుల మాటలు ఇంకా ప్రభావితం చూపుతాయి అందులో భాగంగానే మధ్యప్రదేశ్ మంత్రి అయినటువంటి విజయ్ షా మాట్లాడినటువంటి మాటలు తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే విజయవంతమైందో ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని సోఫియా ఖురేషి ఆమె ఎప్పటికప్పుడు వెల్లడించేవారు ఆమె ధీర వనిత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో ఆమె కీలక పాత్ర పోషించింది అయితే ఆమె విజయవంతమైన తర్వాత ఆమె విజయవంతం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి పలుమార్లు మీడియా మూలకంగా వచ్చేసి స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ సోఫియా ఖురేషి పైన ఆమె పొలిటికల్ లీడర్ అయినటువంటి మధ్యప్రదేశ్ మంత్రిగా ఉన్నటువంటి విజయ్ షా ఒక కీలకమైనటువంటి బాధ్యతలో ఉండి ఎవి మాట్లాడకూడదో ఎవి మాట్లాడాలో తెలియని తనంతో మాట్లాడి పూర్తిగా ఇప్పుడు కాంట్రవర్షియల్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు అయితే ఏదైతే పహల్గాం ఘటన జరిగిందో ఆ పహల్గాం ఘటనలో ఎవరైతే ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారో ఆ దాడి సందర్భంగా ఏ మతమని అడిగి మరీ కాల్ చంపారు అయితే కాల్ చంపిన తర్వాత మహిళల సింధూరాన్ని తూర్చారు మహిళల సింధూరాన్ని తూర్చారు మహిళలకు ఉన్నటువంటి వాళ్ళ భర్తలను చంపారనేది ఉద్దేశంతో ఏకంగా ఆపరేషన్ సింధూర్ అనేది కూడా భారత్ నామకరణం చేసి యుద్ధ రంగంలోకి వెళ్ళింది పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించారు అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ప్రతిసారి కూడా విజయవంతమై మీడియాకు కీలక ప్రకటన చేసినప్పుడు సోఫియా ఖురేషి ఆర్మీ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆమె ఎప్పటికప్పుడు అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్పై ఏ రకంగా అటాక్ చేశాము ఈ ఉగ్రవాదాన్ని ఏ రకంగా నిర్మూలించడానికి భారత ఆర్మీ కంకణం కట్టుకుందనేది కూడా ఎప్పటికప్పుడు ఆమె ప్రెస్లో చెప్పేవారు అయితే
అత్యుత్సాహంతో మధ్యప్రదేశ్ మంత్రిగా ఉన్నటువంటి విజయ్ షా ఆయన ఎవరైతే వచ్చి ఈ ఉగ్రవాదులు ఏ మతం వారు వచ్చి కాల్పులు జరిపారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే మతానికి సంబంధించినటువంటి ఆర్మీ ఆఫీసర్ను రంగంలోకి దించారు. అదే ఆర్మీ ఆఫీసర్ అదే మతానికి సంబంధించిన వాళ్ళనే అక్కడికి పంపించారు. వాళ్ళ మతంకు సంబంధించిన వాళ్ళనే తుదముట్టించారు అని మాటలు మాట్లాడారు. ఇది తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఎందుకంటే రాజకీయ నాయకుడు మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ప్రతి విషయాన్ని కూడా ఇది మాట్లాడితే పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా ఏ రకంగా పోతుంది ఎన్ని కోణాల్లో పోతుందని చూసి మాట్లాడాలి. అయితే సింధూర్ ఆపరేషన్ విజయవంతమైనటువంటి నేపథ్యంలో ఈ రకంగా మధ్యప్రదేశ్ మంత్రి సేమ్ ఎవరైతే ఉగ్రవాదులు ఏ మతానికి చెందారో ఆ మతం వాళ్ళు ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి ఎవరినైతే మన భారతీయులను తుదముట్టించారో ఇక్కడ నుండి కూడా ధీరవనిత అయినటువంటి ఎవరున్నారో వారిని కూడా అదే మతానికి సంబంధించిన వారిని పాకిస్తాన్కు పంపించేసి అక్కడ ఉగ్రవాదులను తుదముట్టించడంలో సోఫియా ఖురేషీ కీలక పాత్ర పోషించిందని మాట్లాడడం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అటు కాంగ్రెస్ అటు ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. వెంటనే మధ్యప్రదేశ్ మంత్రిగా ఉన్నటువంటి విజయ్ షాను తొలగించాలి, విజయ్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలనేది కూడా డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక అలర్ట్ అయినటువంటి మంత్రి లేట్గా మేల్కొని ఇక ఆలస్యం అమృతం విషయం ఇంకా ఆలస్యం చేస్తే తన మంత్రి పదవికే గండం వచ్చే అవకాశం ఉందని భావించి నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమాపణ చెప్తున్నాను. అంతేకాకుండా ఆమె ధీర వనిత, ఆమె పైన నాకు ఎలాంటి అది లేదు, కావాలని కొంతమంది దురుద్దేశంతో ఈ రకంగా దాన్ని ఆపాదిస్తున్నారనేది కూడా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, వివిధ కులాలు ఉంటాయి, వివిధ మతాలు ఉంటాయి, వివిధ ప్రాంతాలు ఉంటాయి, భిన్నత్వంలో ఏకత్వం. ఎవరు ఏ కులమైనా ఏ మతమైనా భారతదేశంలో నివసించే పౌరులంతా కూడా భారతీయ పౌరులే, భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా భారతీయులే. అయితే ఈ రకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ మాట్లాడుతూ ఒక మతాన్ని వాళ్ళను ఆ రకంగా ఏలనగా అనిపించి చాలామంది ప్రతిపక్ష పార్టీలు క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. అంతేకాకుండా మధ్యప్రదేశ్ మంత్రిగా అతన్ని రాజీనామా చేయాలి లేకపోతే బర్తరఫ్ చేయాలనేది కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. ఈ యొక్క నేపథ్యంలో కళ్ళు తెరిచినటువంటి విజయ్ షా సోఫియా ఖురేషీ ధీరవనిత, ఆమె పైన నాకు అపార నమ్మకము విశ్వాసం ఉంది, ఆమె అంటే నాకు చాలా గౌరవంగా ఉంది. కాబట్టి నా మాటలన్నీ కూడా ఎవరికైనా బాధ అనిపిస్తే, ఏ మతం వస్తువులకైనా బాధ అనిపిస్తే నేను వీటిని వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించాలి అనేది కూడా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మొత్తానికి ఒకటే చెప్తున్నా సంజన, పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు పదవులు చేపట్టే వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఏమవుతుందా అనేది కూడా ఆచితూచి వ్యవహరించాలి, ఆచితూచి ముందుకెళ్ళాలి. ఒక మాట మాట్లాడితే ఏ రకంగా ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి, ఏ రకమైనటువంటి మనోభావాలు దెబ్బతింటాయి అనేది కూడా ఆలోచన చేయాలి. కాబట్టి విజయ్ షా ఏదైతే మాట్లాడారో యావత్ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఖండించే, దాంతో దిగి వచ్చినటువంటి విజయ్ షా తక్షణమే క్షమాపణ చెప్పారు, తన మాటల్ని వెనక్కి తీసుకుంటానని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సజ్జల. ఆల్ రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.